రాముడు పాదాలు చూసుకోవచ్చు. ఒక పాదం ఉంటుంది, దాదాపు అది ఒక 15-20 సైజ్ మధ్యలో ఉంటుంది లెగ్ అనమాట. సో ఈ పెద్ద రాయి మీద రాముడు కూర్చునేవారంట. అండ్ ఈ పర్ణశాలలో రావణాసుడు సీతను ఎత్తుకొని వెళ్తాడు కదా శ్రీలంకకి. సో అందుకు ఇది ఫేమస్ అనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, గోదావరి వ్యూ పాయింట్. దాంతోపాటు బోటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ లోపల 2 టెంపుల్స్ ఉంటాయి. లోపల వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం మామూలుగా ఉండదు. ఇట్లా భూమితో లేపుకొని తీసుకెళ్తాడు కదా, అది లోపల ఉంటుంది అనమాట. అది చిన్న హట్ ఉండేది ఇంతకుముందు, అది కూలిపోవడంతో. వాట్సప్ గైస్, దిస్ ఇస్ సాయితేజ జోగా హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ ట్రావెలర్. రైట్ నో అయితే మనం భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే రూట్ మధ్యలో ఆగినాం. అండ్ ఎవరైతే ఫస్ట్ వీడియో, ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి భద్రాచలం ఎట్లా రావాలి అన్న విషయం పైన పార్ట్ 1 అనమాట. అండ్ పార్ట్ 2కి దానికి ఇది కంటిన్యూషన్ అనమాట. అండ్ హైదరాబాద్ నుంచి భద్రాచలం ఎట్లా వస్తారు, ఏడ స్టే చేస్తారు, ఏడ విజిట్ చేస్తారు అన్న విషయాలన్నీ పార్ట్ 1లో ఉన్నాయి. మీరు తప్పకుండా చూడాల్సిందే, మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడైతే మనం పర్ణశాల పోతున్నాం. పర్ణశాల నుంచి భద్రాచలం నుంచి పర్ణశాలకి కేవలం 33 కిలోమీటర్లే. ఆఫ్టర్ డే 1లో భద్రాచలం ఒక హాఫ్ డేలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ డే మనం పర్ణశాలకి వెళ్ళి చూసి విజిట్ చేయొచ్చు. అండ్ రిటర్న్ భద్రాచలం వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ నుంచి బొగతా వాటర్ ఫాల్స్ కేవలం 80 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది పర్ణశాల నుంచి. ఒకవేళ మీలో ప్లాన్లో టైం ఉంటే మీరు బొగతా వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మనం పర్ణశాల వెళ్దాం. ఎందుకంటే పర్ణశాల ఎందుకు ఫేమస్ అంటే సీతమ్మ తల్లి ఉంటుంది కదా, సీతమ్మ తల్లిని రావణాసుడు ఇక్కడ నుంచే ఎత్తుక వెళ్ళడం జరిగింది. సో పర్ణశాలకి అంత ఫేమస్ అన్నమాట. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ నేచర్ కూడా హైలైట్ ఉంటుంది. ప్రెజెంట్ మేము దారిలో ఆగినాం. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, తోటలు, వరి పంటలు, అండ్ అట్లనే మౌంటైన్స్ అద్భుతంగా ఉంటుంది. అండ్ పర్ణశాలలో కూడా లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఆడికి వెళ్ళాక ఆ పర్ణశాల ఎట్లుంటుంది, ఏమేమి చూడాలన్నీ విషయాలన్నీ చూపిస్తాం. సో ఆ కమాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఇట్లా ఒక బోర్డు కనిపిస్తుంది, సీతమ్మ వారి నారచీరాలకు వెళ్ళే దారి మార్గం అని. అండ్ అట్లనే ఇక్కడ ఒక కమాన్ ఉంటుంది, ఐరన్ కమాన్. ఈడనే సీతమ్మ వాగు అంటారు, సీతమ్మ స్నానం చేసిన వాగు ఉంటుంది. అండ్ అట్లనే సీతమ్మ గారు బట్టలు ఆరేసుకుంటారు కదా, వాళ్ళ చీర అంచులంట వాటికి బండల మీద గుర్తులు ఉంటాయంట. సో అది చూడాలంటే ఈ లొకేషన్ ఇట్లా పోవాలి ఈ రోడ్కి. అండ్ అట్లనే ఫస్ట్ అయితే టెంపుల్ని విజిట్ చేసి నెక్స్ట్ ఈ చీరల దగ్గరకు వస్తారు. మనం కూడా అట్లనే చేద్దాం. అండ్ అట్లనే ఎంట్రీకి ఇక్కడ బైక్కి 20 రూపీస్ అనమాట. అండ్ అట్లనే కార్కి అయితే 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు టెంపుల్కి అక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే బండి మీద పోతున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ లోపలికి ఎక్స్ప్లోర్ చేస్తాం ఎట్లుందని. చలో లెట్స్ గో. ఇక్కడ టెంపుల్ పక్కనే అమ్ముతుండ్రు. అమ్మా ఏంటమ్మా ఏంటయ్యి? ఇప్పపువా? ఏం చేస్తారు వీటితో? తింటారా? ఎట్లా ప్రసాదాలు పంచి పెడతారా? సో ఇప్పపు అంట, వీళ్ళందరూ అమ్ముతున్నారు. ఎంత అయ్యి? వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకుంటా, లోపల పోయి వచ్చిన. సో లోపల పోదాం. అండ్ ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ అయితే లేవు. సో మీకైతే చూపెట్టలేకపోయినా లోపల ఏముంటుందో, కానీ మీకైతే ఎక్స్పీరియన్స్ ఇస్తా ఎట్లుంటుందో. లోపల 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి శివాలయం ఉంటుంది అండ్ ఇంకొకటి రామాలయం ఉంటుంది. 2 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఎక్కడైతే సీత రావణాసుని ఎత్తుకెళ్ళాడు, ఇట్లా భూమితో లేపుకొని తీసుకెళ్తాడు కదా, అది లోపల ఉంటుంది అనమాట. అది చిన్న హట్ ఉండేది ఇంతకుముందు, అది కూలిపోవడంతో దాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ రావణాసుడు బొమ్మలు అయితే అక్కడ ఉంటాయి. రాముడు పాదాలు కూడా ఉంటాయి అక్కడ. రాముడు పాదాలు చూసుకోవచ్చు. ఒక పాదం ఉంటుంది, దాదాపు అది ఒక 15-20 సైజ్ మధ్యలో ఉంటుంది లెగ్ అనమాట. ఎందుకంటే అప్పటి మనుషులు, అండ్ రాముడు మనిషి కదా, అప్పుడు రాజు కదా, అప్పటి మనుషులు 10 అడుగులు పైన ఉండేటోళ్ళంట. సో అందుకే అంత జయంట్ ఫుడ్ అయితే లోపల ఉంటుంది. కానీ ఫోటోగ్రాఫ్ అయితే చేయలేము. కావాల్సింది మీకు స్క్రీన్ మీద ఈ ఫోటో వేసి చూపిస్తా చూడండి. లోపలైతే ఇట్లా సెట్ వేసి ఉంటుంది. అండ్ లోపల ఒక వుడెన్ హౌస్ కూడా ఉంటుంది, కానీ వుడెన్ హౌస్లోకి ఎంట్రీ ఉండదు. సో అవన్నీ చూపెట్టలేకపోయినా ఫోన్స్ అయితే ఎలా లేవు. కాకపోతే మీరు డైరెక్ట్గా ఫోటోగ్రాఫ్ అయితే తీసుకోవచ్చు. లోపల ఫోటో తీసే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. అండ్ టెంపుల్కి మీరు వచ్చే దారిలో స్టాల్స్ ఉంటాయి. వెనక బ్లూ కలర్ పట్టాలు కనిపిస్తున్నాయి, అవన్నీ స్టాల్సే, మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక స్టార్టింగ్లో వీడియో మీరు ఇప్ప పువ్వు చూసారు కదా,
అదైతే కొన్నాం మేమైతే. సో ఇవే స్టాల్స్. ఈ స్ట్రీట్ మొత్తం రైట్ సైడ్ గోదావరి పక్కకి, లెఫ్ట్ సైడ్ ఈ స్టాల్స్ అయితే ఉంటాయి. మనకి షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ అంతేకాదు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, గోదావరి వ్యూ పాయింట్. దాంతోపాటు బోటింగ్ కూడా ఉంటుంది. రైట్ నో గోదావరి ఫుల్ ఉంది చూడండి. ఇది గోదావరి వ్యూ పాయింట్. కొంచెం సన్సెట్ అయినా మార్నింగ్ అయినా మనకు మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. వెనక మౌంటైన్స్ ఉన్నాయి, గోదావరి ముందు ఉంది. సో ఇది గోదావరి వ్యూ పాయింట్ అనమాట. అండ్ కింద స్నానాలు చేయొచ్చు. కింద బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్లో మనిషికి 50 రూపీస్ ఇస్తే మొత్తం తిప్పుకొని వెళ్తారు. ఇది ఓవరాల్గా పర్ణశాల. అండ్ నెక్స్ట్ అయితే మనం సీత దగ్గరికి వెళ్దాం, సీత వాగు దగ్గరికి. అండ్ అట్లానే నెక్స్ట్ మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ విజిట్ చేయాల్సింది ఏంటంటే సీతమ్మ వాగు. అక్కడ సీతమ్మ స్నానం చేసి అక్కడైతే బట్టలు ఆరేసుకుంటే అచ్చులు పడ్డాయంటారు రాళ్ళ మీద, అది చూద్దాం. అండ్ ఈ పర్ణశాలలో రావణాసుడు సీతను ఎత్తుకొని వెళ్తాడు కదా శ్రీలంకకి. సో అందుకు ఇది ఫేమస్ అనమాట. సో ఆడ అయిపోయింది కదా దర్శనం మనకి. నెక్స్ట్ మనం సీతమ్మ వాగు దగ్గర పోదాం. ఇందాక మాట్లాడుకున్నట్టుగానే కమాన్ ముందు నుంచి లోపల నుంచి వెళ్ళిపోదాం. సో 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత డైరెక్ట్ మనం ఈ సీత వాగుకి వచ్చేస్తాం. వాగులోకి దిగనీకి, అది వాగు. ఈ కింద దిగనీకి స్టెప్స్ ఉన్నాయి. అంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే స్టెప్స్ గిప్స్ ఏమి ఉండేవి కాదు. అండ్ అక్కడ వాగులో సీతమ్మ విగ్రహం కూడా ఉంది చూడండి. లోపల పోదాం. చిన్న ఐరన్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. సో ఇది ఈ వాగులోకి రాగానే రైట్ సైడ్ మీకు ఇట్లా ఒక రాయి అనిపిస్తుంది. సో ఈ పెద్ద రాయి మీద రాముడు కూర్చునేవారంట. వీటి ఎంట్రీ పోయేటప్పుడే ఇటు రైట్ సైడ్, ఎందుకంటే అప్పట్లో ఒక 10 feet ఉండేటోళ్ళు మనుషులు. సో అందుకే అంత పెద్ద రాయి మీద కూర్చునేటోడు. అండ్ కింద ఉంది చూసిరా, ఆ కింద బండ జూమ్ చేస్తున్నా. ఆ కింద బండ మీద మీకు ఒక కాలు అచ్చు కనపడుతుంది. రాముడి ఫీట్ అనమాట, కాలు పాదం అచ్చులు ఆడ బండ మీద ఉన్నాయి. సో అందుకే ఆ బండకు అన్ని పూజలు చేసేది. ఓవరాల్ ఫైనల్గా ఇది సీతమ్మ చీరలు ఒక స్పాట్. ఆడ విజిట్ చేసినాక ఇక్కడ కంపల్సరీ రండి. ఇక్కడ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇకైతే బస్తాలు అయితే అరేంజ్ చేసారు, బస్తాల నుంచి పోనీకి. అండ్ ఇదే వాగు మనకి. అండ్ ఇదే అంచు సీతమ్మది. ఇది అనిపిస్తుంది కదా బ్లాక్ కలర్, కింద పెడతా చూడండి. ఇదే సీతమ్మ అంచు అంటారు. ఆడ వరకు ఉంది. అండ్ ఇది సీత వాగు ఫైనలీ. అండ్ మా తమ్ముడు వాడు. సో ఈ బ్లాక్ అంచులు ఉన్నాయి కదా, బ్లాక్, ఇవన్నీ సీతమ్మ వారు కట్టుకున్న చీర అంచులు అంట. వాళ్ళు అక్కడ ఆరెక్స్ ఉంటాయి కదా అది. అండ్ ఇదేమో వీళ్ళు చింతపిక్కల ఆట అంట. ఇది సంథింగ్ అప్పటి గేమ్ అనుకుంటా అది, అందుకే ఇక్కడ పూజ చేసి పెట్టారు. అండ్ ఇది పర్ణశాల విజిట్ అనమాట. ఆఫ్టర్ మీరు ఒక 5 లోపు 5-6 లోపు భద్రాచలం రీచ్ అయిపోతారు డే 1లో. అండ్ అక్కడ నుంచి మీరు మారేడుమల్లి వెళ్ళాలా అంటే మీ ఇష్టం. అక్కడ నుంచి మారేడుమల్లికి మీ ప్రైవేట్ వెహికల్ ఉంటే వెళ్ళగలరు. ఎందుకంటే అది మొత్తం ఘాట్ రోడే, బస్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఘాట్ రోడ్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే బైక్ ఆర్ కార్ ఇస్ బెస్ట్ ఆప్షన్. అండ్ అక్కడ నుంచి మారేడుమల్లి నుంచి గుడిసెకు కూడా వెళ్ళొచ్చు. గుడిసెకు ఒక 20 కిలోమీటర్స్ వరకు ఉంటుంది మారేడుమల్లి నుంచి. లేదు మాకు అంత టైం లేదు అంటే మీరు ఇక్కడ నుంచి బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళి బోగతా నుంచి మీరు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు బై కార్ అట్లా బస్లో. కాకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే సరిగ్గా ఉండదు బోగతా వాటర్ ఫాల్స్కి. ఇన్ కేస్ మీరు పాపికొండలు వెళ్ళాలంటే భద్రాచలంలోనే చాలా ట్రిప్స్ అయితే ఉంటాయి. టూరిస్టులు ట్రావెలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బుకింగ్ చేసుకొని డైరెక్ట్ మీరు పాపికొండలు వెళ్ళిపోవచ్చు. పాపికొండలకి భద్రాచలం నుంచి పికప్ చేసుకొని పాపికొండలో తిప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ భద్రాచలంలో డ్రాప్ చేస్తారు. ఒక ప్యాకేజ్ ఉంటుంది, 1000 రూపీస్ 1500 యాజ్ పర్ పర్సన్ ఎంత ఉంటుంది, వేరీ అవుతుంటుంది ఒక్కొక్క టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి. సో ఇది అనమాట ఇవాళ వ్లాగ్ అయితే.
ఫస్ట్ వ్లాగ్ ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి, ఫస్ట్ పార్ట్ 1కి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.